ఐదో ఎగ్జాంపుల్ చూద్దాం. ద షాడో ఆఫ్ ఎ టవర్ స్టాండింగ్ ఆన్ ఎ లెవెల్ గ్రౌండ్ ఈజ్ ఫౌండ్ అట్ బి 40 meters longer when the sun altitude is 30 degrees. Then when it is 60 degrees, find the height of the tower. ఏం లేదన్నా, ఏం లేదు చాలా సింపుల్ చూడు. క్వశ్చన్ ఎట్లేదు, పెద్ద క్వశ్చన్ ఎట్ కాదు, చాలా సింపుల్ ఇది. ఏబి అనేది ఒక టవర్ రా. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు రా. ఏం చేస్తాడు సూర్యుడు, మంచి ఎండగాస్తుంది మిట్ట మధ్యాహ్నం. ఏబి అనేది టవర్ రా. అయితే బీసీ అనేది షాడో ఎక్కడ ఎంతరా. సూర్యుడు ఎక్కడి నుంచి బగబగ మండిపోతున్నాడు. దీని యొక్క షాడో ఇలా ఉన్న షాడో ఇలా పడిందిరా. అర్థమవుతుందా? నా బుర్ర మీద సూర్యుడు ఉన్నాడు, ఆ వెనకతల. నా షాడో ఎక్కడ పడుతుంది? ముందు పడుతుంది. ఎలా పడుతుంది? ఇలా పడుతుంది కదా. ఇలా గట్టి పాములా వద్దేటి రాదు కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా షాడో కింద నెలకు వస్తుంది అంతేనా? సేమ్ అదే విధంగా సూర్యుడు ఉన్నాడు, టవర్ షాడో కిందకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పరిస్థితి ఏంటి? అప్పుడు సన్ ఎంత యాంగిల్ నుంచి సన్ను 60 degrees యాంగిల్లో వచ్చినప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఓకే, ఇప్పుడు సన్ను 30 degrees యాంగిల్లో, అంటే సన్న రాడ్ నాన్న, సూర్యకిరణాలు వస్తాయి కదా ఒక్కొక్క కిరణం. ఆ కిరణం 60 degrees కిరణంలో వచ్చినప్పుడు సరిపోయింది షాడో. 30 degrees కిరణం వచ్చింది, అప్పుడు ఆ షాడో లెంత్ మొత్తం 40 మీటర్లు. అయితే 60 degrees దగ్గర ఒక కిరణం వచ్చింది కదా, మరి దీని లెంత్ ఎంతరా బాబు అని అడిగాడు. అంతేనా? సారీ వాడికి లెంత్ కూడా అక్కర్లేదట. ఈ టవర్ యొక్క హైట్ చెప్పి చాలట. సరే జాగ్రత్తగా ఏమన్నా. సింపుల్, చాలా సింపుల్ రా, ఇది పెద్ద కష్టమేం కాదు. ఒక టవర్ ఉందిరా, 60 degrees కోణంలో షాడో పడింది, సరిపోయింది. 30 degrees కోణంలో పడినప్పుడు 40 మీటర్లు వచ్చింది. అయితే ఆడికి టవర్ యొక్క హైట్ కావాలన్నాడు. ఇక్కడ మనకి ఇంకొక సింపుల్ టర్మ్ కూడా ఉంది. ఈ డిస్టెన్స్ ఒకటే కదా. సో చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేసేవచ్చు. చూడండి, పిక్చర్ నుంచి ఏబి అనేది టవర్ అన్నాడు, బీసీ అనేది షాడో యొక్క లెంత్ అన్నాడు. సన్ 60 degrees ఉన్నప్పుడు బీసీ అనేది షాడో లెంత్. సో 30 degrees ఉన్నప్పుడు సిడి అనేది దాని యొక్క లెంత్. ఓకే, చూద్దాం. లెట్ ఏబి అనేది హెచ్ అనుకో. ఏంటి దీని హైట్ని హెచ్ అనుకున్నాను, హెచ్ మీటర్స్. ఓకే, బీసీ అనేది ఎక్స్ మీటర్స్ అనుకో. సో ఈ మధ్య తేడా కూడా మనకు తెలియదు కదా, ఈ హైట్ తెలీదు, షాడో యొక్క లెంత్ తెలీదు. ఇది ఎక్స్ అనుకో, ఇది హెచ్ అనుకో, అదే రాశాను. ఓకే, క్వశ్చన్ ప్రకారం డిబి అనేది 40 మీటర్ లాంగర్ దెన్ బీసీ. ఇది క్వశ్చన్ ప్రకారం దీనికన్నా 40 మీటర్లు ఎక్కువ. ఇది అర్థమవుతుందా? మరి చెప్పరా. ఏం లేదురా, సూర్యుడు వెనకతలు ఉన్నాడురా, 30 degrees కిరణం నా బుర్ర మీద పడిందిరా, అప్పుడు ఇలా వచ్చిందిరా నా షాడో. 60 degrees కిరణం ఇలా పడిందిరా, అప్పుడు షాడో అక్కడ వచ్చిందిరా. ఇక్కడి నుంచి అక్కడికి ఒక కిరణం వెళ్ళింది కదా, అక్కడికున్ను ఇక్కడికి మధ్యన తేడా 40 మీటర్లు రా. ఇక్కడికి తేడా ఇంకా తెలియదురా, ఆ తేడా తెలీదు, నా హైటు తెలియదురా. ఈ రెండు కనిపెట్టాలరా నేను ఇప్పుడు. అంతేరా, సింపుల్ రా, కనిపెట్టేద్దాంరా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, 60 degrees పడినప్పుడు అక్కడ తేడా ఎంత? 40 మీటర్లు. ఇక్కడ తేడా ఎంత? ఎక్స్. సో మొత్తం తేడా ఎంత? ఎక్స్ ప్లస్ 40 meters. ఓకే, ఆ ఐడియా ఉంది కదా, ఆ ఐడియా ఉంటే చాలు. సో డిబి అంతా ఎక్స్ ప్లస్ 40 meters. అదే చెప్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడ 40 మీటర్లు అని చెప్పాడు, ఇక్కడ వాల్యూ తెలియదు, ఎక్స్ అనుకున్నాను. నాకు మొత్తం వాల్యూ కావాలా, ఎక్స్ ప్లస్ 40 అనుకున్నాను. ఓకే, ఇప్పుడు రెండు రైట్ యాంగిల్స్ వచ్చాయి, ఏబిసి ఏబిడి. చూడు, ఏబిసి ఏబిడి రెండు రైట్ యాంగిల్స్ వచ్చాయి. ఓకే, సరే బాగుంది. ఇప్పుడు యాంగిల్ ఎంత? ఫస్ట్ 60 degrees తీసుకుంటాను నేను. ఫస్ట్ 60 degrees ఈ యాంగిల్ తీసుకున్నాను. tan 60 తీసుకుంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్, ఏబి బై బీసీ. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మరి ఆపోజిట్ ఎడ్జసెంట్ చెప్పండి, డైరెక్ట్గా చెప్పుకెళ్ళిపోతాం. ఏబి బై బీసీ. tan 60 వాల్యూ ఎంత నాన్న చెప్పరా? tan 60 వాల్యూ ఎంతరా? √3. ఏబి అంటే ఎంత నాన్న? ఏబి అంటే ఎంత ఏమనుకున్నాను? హైట్ అనుకున్నాను, హెచ్ బై బీసీ. బీసీ అంటే ఏమనుకున్నాను రా? ఎక్స్ అనుకున్నాను, బీసీ అంటే ఎక్సే కదా. సో హెచ్ బై ఎక్స్, √3 హెచ్ బై ఎక్స్. నాకు హైటే కావాలా, టవర్ యొక్క హైట్ మాత్రం వాడికి కావాలా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, 1 × హెచ్, హెచ్ ఎక్స్ ఇంటూ √3, ఎక్స్ √3. హెచ్ వాల్యూ ఎంత నాన్న? ఎక్స్ √3. క్వశ్చన్ అయిపోలేదు, ఆ ఎక్స్ కనిపెట్టాలి తర్వాత, వెయిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిడి. ట్రయాంగిల్ ఏబిడి. ఇప్పుడు యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ? 30 degrees. రైట్, tan 30 ఈజ్ ఈక్వల్ టు చెప్పు
ఆపోజిట్ ఏంటి ఏబి, ఎడ్జెంట్ ఏది బీడి, ఏబి/బీడి. ఓకే, tan 30 అంటే 1/√3, ఏబి అంటే హెచ్, టవర్ యొక్క హైటే కదా ఏబి అంటే. ఓకే, బై బీడి, బీడి ఎంత బీడి ఎక్స్ 40, x+40, బీడి అంటే x+40. సో క్రాస్ మల్టిప్లికేషన్ h√3 = x+40, h into √3, h√3, 1 into x+40, x+40. నెక్స్ట్ స్టెప్, సో h√3 = x+40. ఇక్కడ వరకు మనకు డౌట్ లేదు, అర్థమవుతుందా? ఓకే, ఈ హెచ్ని ఎందుకు మార్క్ చేశాను చెప్తాను, కనిపిస్తుందా? ఓకే, నో ప్రాబ్లం. హెచ్ వాల్యూ ఎంత నాన్న x√3, ఆ హెచ్ ప్లేస్లో x√3 రాశాను, రిమైనింగ్ ఎంత సేమ్. ఇప్పుడు చెప్పరా ఎక్స్ అలా కొంచెం x√3 into √3 ఇంతనా, ఎక్స్ని అలా కొంచెం √3 into √3 వాల్యూ ఎంత నాన్న మీకు తెలుసు అనుకుంటున్నాను, ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను. ఎనీ రూట్ వాల్యూ √5 into √5, √100 into √100, √10 into √10, √20, √20, √30, √28, ఏదైనా రూట్లో నువ్వు 1 నుంచి కోటి అక్షరం ఎన్ని అనంతం ఎన్ని తీసుకున్నా సరే ఒకేలాంటి అంకీలు నువ్వు ఇంటూ చేస్తే రూట్లో దాని వాల్యూ సేమ్ వాల్యూ వచ్చేస్తుంది. √5 into √5 5, √100 into √100 100, √20 into √28 28, √29 into √29 29. సో ఇలా వస్తుంది. మరి చెప్పు √3 into √3 3. సో 3x అర్థమైందా =x+40. ఇక్కడ x ఏడ్ చేస్తున్నాడు వీడి వల్ల పెద్ద ఉపయోగం లేదని సైడ్కి దోస్తారు అండి. +x ఇటు వస్తే -x, 3x - x =40. 3x నుంచి ఒక x తీస్తే 2x, 2x =40. ఈ 2 కూడా పెద్ద ఇక్కడ ఉపయోగం లేదని ఇటు తోస్తారు, ఇక్కడ గుణిస్తుంది, అటు వెళ్తే భాగిస్తుంది. 40/2, 2 20. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందిరా, ఎక్స్ కనిపెట్టాలని చెప్పానా, ఎక్స్ ఎంత వచ్చింది 20. సో మనం ఫస్ట్ హెచ్ వాల్యూ కనిపెట్టేద్దాంరా. హెచ్ వాల్యూ ఏట్రా చూడు, హెచ్ వాల్యూ x√3 కనిపెట్టేద్దాంరా. హెచ్ x√3 అమ్మా, ఎక్స్ వాల్యూ 20 అమ్మా, మిగిలింది √3 అమ్మా. సో హైట్ ఎంత నాన్న 20 √3 మీటర్స్. సో టవర్ యొక్క హైట్ ఎంతరా, 20 √3 మీటర్స్. అదే కదా అడిగి కావాలి, అయిపోయింది క్వశ్చన్. అంటే హైట్ ఆఫ్ ద టవర్ ఈ 20 √3 మీటర్స్. వెరీ సింపుల్. క్వశ్చన్ అర్థమైందా, ఇంకా డౌట్ ఉందా? చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు, ఈజీగా చదివేయచ్చురా. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్ 7, ఒక గుహ ఇచ్చాడు రా, ఒక గుహ చూద్దాం. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ఏ బ్రిడ్జ్ అక్రాస్ రివర్, ఇలా రివర్ వెళ్తుంది, నీళ్ళు ఇలాగ వెళ్తున్నాయి, ఇది బ్రిడ్జ్ అట. ఓకే, బ్రిడ్జ్ కింద నుంచి నీళ్ళు వెళ్తున్నాయి. ఓకే, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద రివర్ ఆర్ 30 degrees. పెద్ద పదాలు ఉపయోగించడానికి భయపడిపోకండి, చాలా సింపుల్. ఆ పెద్ద పదాలు ఏం కాదు, తెలియదు మనకంతే. అంటే బ్రిడ్జ్ మీద నుంచి 30 డిగ్రీల కోణము 45 డిగ్రీల కోణంలో డిప్రెషన్ యాంగిల్ అన్నాడు. ఇంతవరకు మనం ఎలివేషన్ యాంగిలే చూసాం, డిప్రెషన్ యాంగిల్ సింపుల్, పైనుంచి కిందకి అంతే. ఓకే, ఇఫ్ ద బ్రిడ్జ్ ఈజ్ అట్ హైట్ ఆఫ్ 3 meters, బ్రిడ్జ్ 3 మీటర్ల హైట్ ఉందనుకుందాం. బ్రిడ్జ్ హైట్ ఎంత 3 మీటర్లు. ఫ్రమ్ ద బ్యాంక్స్ ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద రివర్. ఏం లేదురా, ఇది నేను పోల్ అనుకుందాం. నా బుర్ర మీద ఇలా బ్రిడ్జ్ ఉందిరా, ఇలా ఉంది బ్రిడ్జ్, ఈ మధ్య నుంచి రివర్ వెళ్తుందిరా. ఈ రివర్ యొక్క విడ్త్ ఎంత ఫ్లోలో రివర్ వెళ్తుంది అని అడిగాడు. అర్థమైందా? ఇంకా అర్థం కదా. నా బుర్ర మీద బ్రిడ్జ్ ఉందిరా, నా ఎత్తు 3 మీటర్లు రా, ఇలాగ బ్రిడ్జ్ ఉంది, యాంగిల్ 30 డిగ్రీలు 40 డిగ్రీల యాంగిల్లో ఉంది. సో ఈ విడ్త్ ఎంత అని అడిగాడు, రివర్ ఎంత విడ్త్లో వెళ్తుంది అని అడిగాడు. అంతే, సింపుల్ క్వశ్చన్, కష్టమేటి కాదు, ఈజీయే. చెప్పేద్దాం. ఏబి రిప్రజెంట్స్ ఆన్ ద బ్యాంక్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ రివర్. రివర్కి ఇలా అన్నాను కదా, 30 డిగ్రీలు ఒకటి 45 డిగ్రీలు ఒకటి అన్నాను కదా. ఇది ఏ, ఇది బి, కనిపిస్తుందా? ఓకే, ఏ బి. సో ఏబి అనేది ఏంటి, ఇలాగనా, ఈ ఏబి దాని యొక్క విత్, ఈ విత్ కనిపెడితే అయిపోయింది ఆన్సర్. సో ఏబిఏ విత్ ఆఫ్ రివర్. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. పి ఈజ్ ఎ పాయింట్ ఆన్ ద బ్రిడ్జ్ అట్ ఏ హైట్ ఆఫ్ 3 meters. నేను టారుగున్నాను అని చెప్పాను కదా బ్రిడ్జ్ కిందనే, నా ఎత్తు ఎంత అని చెప్పాను 3 మీటర్లు. మరి నా పేరేంటి పి, పి.
సో పి అనే పాయింట్ బ్రిడ్జ్ దగ్గర ఉంది, దాని హైట్ 3 మీటర్లు, నా హైట్ 3 మీటర్లు. ఓకే, సో చెప్పరా ఏదేది, ఈ పాయింట్ డి అనుకున్నాను, ఇది బి అని. నా ఎత్తు చెప్పాలంటే కిందని మీద రెండు చెప్పాలి కదా. కింద పాయింట్ డి అనుకున్నాను, పై పాయింట్ కింద పాయింట్ డి అనుకున్నాను, పై పాయింట్ పి అనుకున్నాను. డిపి నా హైట్ ఎంత? 3 మీటర్లు అంతే. ఓకే, వీఆర్ డిటర్మైన్ ద విత్ ఆఫ్ ది రివర్. మనము రివర్ యొక్క విత్ చెప్పాలి అంటే విచ్ ఇస్ ద లెంత్ ఆఫ్ సైడ్ ఏబి. ఈ చెయ్యికి ఈ యాంగిల్ ఇలాగ వస్తుంది కదా, ఈ చెయ్యికి మధ్య దూరం నేను చెప్పాలా. సో ఈ సైడ్ ఏబి సైడ్ని నేను కనిపెట్టాలా. అదే రాశాను, పెద్ద మ్యాటర్ రాశాను, ఏంటి లేదు అక్కడ, ఏబిని కనిపెట్టాలని రాశాను అంతే, కొత్తగా లేదు అక్కడ. ఓకే, సో ఇటుపక్క చూస్తాను ఎందుకు అనుకోకండి, ఇటుపక్కే మీకు రికార్డింగ్ అవుతుంది. ఓకే, సో నా ఇప్పుడు ఏబి కావాలా, ఏబి. నా కింద పాయింట్ ఏంటి? డి. నా కాల్ దగ్గర ఉన్న పాయింట్ ఏంటి? డి. ఏబి. ఇప్పుడు నాకు ఏబి కావాలంటే ఏడిబి కట్ మనకి అయిపోయింది కదా, అర్థమైందా? అర్థం కదా. ఇప్పుడు నాది డి నుంచి పి, నేను 3 మీటర్ల ఎత్తులో ఉన్నాను, ఇది రివర్ యొక్క విత్ మొత్తం కావాలా. మొత్తం కనిపెట్టే బదులు 2 ముక్కలు చేసి ఇక్కడ ఏ నుంచి డికి, డి నుంచి బికి కనిపెట్టి మనకు ఆన్సర్ వచ్చేది కదా, ఆ రెండు కలిపిడమే. సో ఏడి ప్లస్ ఏఈ కాదు నాన్న, మిస్టేక్ పడింది, ఏబిరా, ఏడి ప్లస్ ఏబి. ఓకేనా? సరే రైట్, నాకు ఏబి కావాలా, ఏడి ప్లస్ డిబి. సో రాయడంలో చిన్న మిస్టేక్, ఏడి ప్లస్ డిబి కావాలా. ఓకే, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏపీడి, ఏపీడి ఈ రైట్ యాంగిల్ తీసుకున్నాను. ఓకే, యాంగిల్ ఏ 30 డిగ్రీలు, ఇక్కడ యాంగిల్ అంతా 30 డిగ్రీలు. ఓకే, 30 డిగ్రీలు కాబట్టి tan 30 తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు tan 30 తీసుకున్నాను. అప్పుడు ఆపోజిట్ ఏంటి నాన్న? పీడి, ఎడ్జెంట్ ఏంటి? ఏడి. సో పీడి బై ఏడి. పీడి వాల్యూ ఎంత? 3 మీటర్లు, అది గుర్తుపెట్టుకో, మర్చిపోకు. పీడి బై ఏడి, పీడి వాల్యూ 3 మీటర్లు, tan 30 1/√3 ఏడి. సో క్రాస్ మల్టిప్లికేషన్ 1 × ఏడి, 3 × √3 3√3. సో ఏడి వాల్యూ ఎంత? 3√3. సో ఏడి వాల్యూ ఎంత? 3√3. ఇప్పుడు చూడు, నేను నిలబడ్డాను, ఇది విత్, ఇక్కడి నుంచి ఇక్కడ విత్ కట్సాను నేను ఆల్రెడీ, 3√3 వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ విత్ కట్సాను అనుకో, తెలిసిపోద్ది అంతే, 3√3 తెలిసిపోయింది. ఇప్పుడు ఇది కట్టాలా, దానికోసం ఏం చేశాను, కొత్తగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీబీడీని తీసుకున్నాను, ట్యాన్ వాల్యూ ఎంత కట్టాలి? 45 డిగ్రీస్. ఇక్కడ 2 యాంగిల్స్ ఇచ్చాడు మనకి క్వశ్చన్లో, చూడు 30 డిగ్రీస్ దగ్గర కట్టిస్తాం మనం క్వశ్చన్, ఇప్పుడు 45 డిగ్రీస్ కట్టేద్దాం, 45 డిగ్రీస్. ఓకే, సో ఇక్కడ బీడీ ఈజ్ ఈక్వల్ పీడీ ఈజ్ ఈక్వల్ 3 మీటర్స్ అన్నాడు, అంటే దాని పరిస్థితి చూసిద్దాం మనం ఇప్పుడు. బీడీ ఇది, బీడీ పీడీ 3 మీటర్స్. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీబీడీ కాబట్టి అక్కడ బీడీ పీడీ 3 మీటర్స్ రెండు కూడా ఈక్వల్ వాల్యూ అని చెప్పాడు. సో మనకి ఇక్కడ కట్టకుండానే ఆన్సర్ వచ్చింది. చూడు, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 45 డిగ్రీస్ యాంగిల్ దగ్గర ఉంది. యాక్చువల్గా దీని విత్ ఎంత ఉందో దీని విత్ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ నీకు విత్ మారడానికి కారణం యాంగిల్ మారింది. 30 డిగ్రీస్ యాంగిల్ ఉన్నప్పుడు అది సాధ్యం కాదు, 45 డిగ్రీస్ ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుంది. సో ఇక్కడ పీడి 3 మీటర్సే, సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఇది 3 మీటర్సే. సో ఇక్కడ 3 మీటర్సు, ఇక్కడ 3√3, అంటే మొత్తం కలిపి 3 + 3√3 వస్తుంది. రివర్ యొక్క విత్ ఎంత? మన సింపుల్ రా, ఇక్కడి నుంచి ఇక్కడ వాల్యూ నేను కనిపెట్టాను రా, 3√3 అన్నాను రా. మరి ఇక్కడి నుంచి ఇక్కడ వాల్యూ నాకు తెలిసిపోయింది రా, 3 మీటర్లని. ఈ రెండు కలిపితే అదే కదా రివర్ యొక్క విత్, అంతే. ఆ రెండు కలిపిస్తాను చూడు. సో రివర్ యొక్క విత్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీడీ ప్లస్ ఏడి, 3 + 3√3. సో 3 కామన్ తీసాను, 1 + √3. సో లేదు నాకు ఇది రాదు అంటే 3 + 3√3తో ఆపి, అదైనా రైటే. సో రివర్ యొక్క విత్ ఎంత? 3√3. సో ఇవి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఏమైనా డౌట్ ఉందా? ఇంకా ఏమైనా డౌట్ ఉందా? సో ఎగ్జాంపుల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం.